మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్‌లో చక్కెర పోశాడని మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్‌లో ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారం బయటపెట్టిన తల్లి అన్నట్టుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆమె పహాడీషెర పోలీస్ స్టేషన్ కి తెలిపినట్టుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేకు తీసుకువచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. తన రూమ్ లో ఉన్న సామాన్ తీసుకున్నాడు. కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకు అయిన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుక్కి అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, మీకు తెలియజేస్తున్నాము అని అందులో పేర్కొన్నారు. నిర్మలాదేవి చెప్పిన ప్రకారం జనరేటర్ లో షుగర్ వేశాడు అనేది కేవలం డ్రామా అని అర్థమవుతుంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు, మంచు వారి ఇంట్లోని అంతర్గత కుమ్ములాట ఏంటి, అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అరే ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్‌లో చక్కెర పోశాడని మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్‌లో ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారం బయటపెట్టిన తల్లి అన్నట్టుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆమె పహాడీషెర పోలీస్ స్టేషన్ కి తెలిపినట్టుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేకు తీసుకువచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. తన రూమ్ లో ఉన్న సామాన్ తీసుకున్నాడు. కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకు అయిన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుక్కి అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, మీకు తెలియజేస్తున్నాము అని అందులో పేర్కొన్నారు. నిర్మలాదేవి చెప్పిన ప్రకారం జనరేటర్ లో షుగర్ వేశాడు అనేది కేవలం డ్రామా అని అర్థమవుతుంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు, మంచు వారి ఇంట్లోని అంతర్గత కుమ్ములాట ఏంటి, అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అరే ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్‌లో చక్కెర పోశాడని మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్‌లో ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారం బయటపెట్టిన తల్లి అన్నట్టుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆమె పహాడీషెర పోలీస్ స్టేషన్ కి తెలిపినట్టుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేకు తీసుకువచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. తన రూమ్ లో ఉన్న సామాన్ తీసుకున్నాడు. కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకు అయిన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుక్కి అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు.
వేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, మీకు తెలియజేస్తున్నాము అని అందులో పేర్కొన్నారు. నిర్మలాదేవి చెప్పిన ప్రకారం జనరేటర్ లో షుగర్ వేశాడు అనేది కేవలం డ్రామా అని అర్థమవుతుంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు, మంచు వారి ఇంట్లోని అంతర్గత కుమ్ములాట ఏంటి, అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అరే ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్ లో చక్కెర పోశాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్ లో ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారం బయటపెట్టిన తల్లి అన్నట్టుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆమె పహాడి షరక్ పోలీస్ స్టేషన్ కి తెలిపినట్టుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేకు తీసుకువచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. తన రూమ్ లో ఉన్న సామాన్ తీసుకున్నాడు. కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకు అయిన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుక్కి అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, మీకు తెలియజేస్తున్నాము అని అందులో పేర్కొన్నారు. నిర్మలాదేవి చెప్పిన ప్రకారం జనరేటర్ లో షుగర్ వేశాడు అనేది కేవలం డ్రామా అని అర్థమవుతుంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు, మంచు వారి ఇంట్లోని అంతర్గత కుమ్ములాట ఏంటి, అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అరే ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్ లో చక్కెర పోశాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్ లో ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారం బయటపెట్టిన తల్లి అన్నట్టుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆమె పహాడి షరక్ పోలీస్ స్టేషన్ కి తెలిపినట్టుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేకు తీసుకువచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. తన రూమ్ లో ఉన్న సామాన్ తీసుకున్నాడు. కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకు అయిన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుక్కి అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు, మీకు తెలియజేస్తున్నాము అని అందులో పేర్కొన్నారు. నిర్మలాదేవి చెప్పిన ప్రకారం జనరేటర్ లో షుగర్ వేశాడు అనేది కేవలం డ్రామా అని అర్థమవుతుంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు, మంచు వారి ఇంట్లోని అంతర్గత కుమ్ములాట ఏంటి, అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, అరే ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్ లో చక్కెర పోశాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్ లో ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారం బయటపెట్టిన తల్లి అన్నట్టుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆమె పహాడి షరక్ పోలీస్ స్టేషన్ కి తెలిపినట్టుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచు జల్పల్లి ఇంటికి కేకు తీసుకువచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోని అబాండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపింది. నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకొని ఇంటికి వచ్చాడు. తన రూమ్ లో ఉన్న సామాన్ తీసుకున్నాడు.
కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకు అయిన మనోజ్‌కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుక్కి అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు. గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయించుకున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు. నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు. విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు. మీకు తెలియజేస్తున్నాము అని అందులో పేర్కొన్నారు. నిర్మలాదేవి చెప్పిన ప్రకారం జనరేటర్ లో షుగర్ వేశాడు అనేది కేవలం డ్రామా అని అర్థమవుతుంది. దీంతో మనోజ్ అసలు ఏం చేస్తున్నాడు? మంచు వారి ఇంట్లోని అంతర్గత కుమ్ములాట ఏంటి? అసలు వారి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? అరే ఏంట్రా ఇది అంటూ మంచు మనోజ్ గురించి నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు అందరూ. మంచు విష్ణు తన ఇంట్లోకి వచ్చిన జనరేటర్ లో చక్కెర పోసాడని మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ కంప్లైంట్ లో ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని అవన్నీ ఆరోపణలే అని మనోజ్ తల్లి మోహన్ బాబు భార్య నిర్మలాదేవి క్లారిటీ ఇచ్చారు. దీంతో మనోజ్ బండారం బయటపెట్టిన తల్లి అన్నట్టుగా మారింది. ప్రస్తుతం నిర్మలాదేవి పేరు మీదున్న ప్రెస్ నోట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ మేరకు ఆమె పహాడీషర పోలీస్ స్టేషన్ కి తెలిపినట్టుగా అందులో ఉంది. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు